మీరు బైబిల్లో గమనించినట్లయితే కొన్ని పదాలు ప్రయోగించబడ్డప్పుడు పాఠాంతరమున లేక పాఠ్యాంతరమున ఈ పదం ఒకటి మనం చూస్తాం. రెండు ఏం చూస్తామంటే ప్రాచీన పతులలో లేక కొన్ని ప్రాచీన పతులలో అనే మాట కూడా చూస్తాం. మూల భాషలో అని చూస్తాం. రాసుకోండి. భవిష్యత్తులో సేవ చేయాలనుకున్న వాళ్ళు రాసుకోండి. సరే, సేవ చేయకపోయినా తెలుసుకోవాలి, మనసులో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు రాసుకుంటే చాలా మంచిది. బైబిల్లో మనకి తెలుసుకోవలసిన మాట ఫుట్ నోట్ అని ఉంటుంది. ఎన్ని మాటలు చెప్పాను? బైబిల్లో మనకు తెలుసుకోవలసినటువంటివి ఒక 4 words చెప్పాను. ప్రాచీన ప్రతులలో అనగా అర్థం ఏంటంటే, అంటే ఉదాహరణకి మీకు బైబిల్ రిఫరెన్స్లో ఎక్కడంటే చాలా చోట్ల ఉంటాయి. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. రోమపత్రిక 5:1 చూడండి. తర్వాత మత్తయి సువార్త 9:2 కూడా తీయండి. దాని కింద దానికి కలిగి ఉందాం కాడ ఒకటి అనేసి ఉంది కదా, ప్రాచీన ప్రతులలో అనే మాట వచ్చింది. తర్వాత 9:2 మత్తయి సువార్త. ఆయన వద్దకు తెచ్చరి యేసు వారి విశ్వాసం చూసి అక్కడ మూల భాష వాడబడిందా అన్న చోట మూల భాషలో బిడ్డ అని. అంటే ఇప్పుడు వినండి, మూల భాష అంటే అర్థం ఏంటంటే, ఈ బైబిల్ రచన చేసినటువంటి వారు మాట్లాడిన భాష, ఆ మూలం నుంచి వచ్చిన అర్థం అని దాని అర్థం. మూల భాష అంటే ఈ బైబిల్ ఎవరైతే రాశారో లేక ఆ కాలానికి సంబంధించి ఏ భాష మాట్లాడితే ఆ భాషలో అర్థమేంటో మనకు చెప్పేదే మూల భాష. ఉదాహరణకి ఇక్కడ ఈ 9వ అధ్యాయం 2వ వచనంలో కుమారుడా అన్నాడు కదా. మూల భాషలో అంటే వాళ్ళ వాడుక భాషలో ఏంటంటే దాని అర్థం ఏ చైల్డ్, ఇక్కడ ఏ సన్. తేడా ఏంటండి దీంట్లో అనుకుంటున్నారా? ఉంది. కుమారుడా అంటే కొడుకా అని అర్థం. అయితే మరి కూతురు ఉంటుందిగా, ఇక్కడ సందేహం ఉంది. ఇక్కడ బిడ్డ, చైల్డ్ అన్నాడు. బిడ్డ అంటే ఆడ కావచ్చు, మగ కావచ్చు. చూసారు అర్థం ఎంత తేడా ఉందో? ఇక్కడేం ఓన్లీ జెంట్స్ను సూచించింది, ఇక్కడ ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు మూల భాషలో అని దాని అర్థం. ఇప్పుడు తేడా మారింది కదా. ఇది మూల భాష అనగా. తర్వాత ఏం చూశాను? ప్రాచీన ప్రతులలో అని ఉంటుంది. ప్రాచీన ప్రతులలో అంటే అర్థం ఏంటంటే, చాలా కాలం క్రిందట ఏ ప్రతులైతే వ్రాయబడ్డాయో దాని అర్థం ఇది. ఇప్పుడు న్యూగా చాలామంది రాస్తూ ఉంటారు. కాలం మారే కొంది బైబిల్ ట్రాన్స్లేషన్స్ జరుగుతూ కొంచెం చిన్న మార్పులు వస్తూ ఉంటాయి. బైబిల్ ఇప్పుడు చాలాసార్లు రాశారు చిన్న మార్పులతో. భావం మారలేదులేండి, చిన్న మార్పులు జరిగినాయి. అందుకని ప్రాచీన ప్రతులలో అంటే బైబిల్ ముందుగా ఏ ప్రతిలో రాశారో దాని అర్థం ఇది. ఇప్పుడు మీకు కొంచెం మారుండొచ్చు అని దీని అర్థం. నేను అడిగితే మళ్ళీ చెప్పాలి అర్థం ఏంటో. తర్వాత
పాఠ్యాంతరము లేక పాఠాంతరము అని కూడా ఉంటుంది. పాఠ్యాంతరమున అంటే అర్థం ఏంటంటే ఈ నువ్వు విన్నటువంటి పాఠము యొక్క అంతర్యములో అర్థం ఇది అని అర్థం. పాఠ్యాంతరమున అనగా ఒక పేజీ ఒక పేరా చదివావు, దాని యొక్క అసలైన అంతరార్థం ఇది అని చెప్పటం. 3 అయిపోయినాయి. 4వది ఏం చెప్పాను? ఫుట్ నోట్ అని ఉంటుంది. అంటే సాధారణంగా మీరు బైబిల్లో 1, 2, ఒకవేళ ఎక్కువ ఉంటే 3, 4, 5, 6 అని చిన్న అంకెలు పారాగ్రాఫుల్లో తగులుతాయి. వాటికి అర్థాలు కింద రాస్తాడు. దీన్ని ఏమంటారు? ఫుట్ నోట్ అంటారు. అంటే దీని అర్థం ఏంటి? ఫుట్ నోట్లో అసలైన అర్థం లేక నానార్థాలు కూడా ఉంటాయి. ఫుట్ నోట్లో అసలైన అర్థాలు లేక అసలు ఫుట్ నోట్ అంటే ఏంటంటే అటెన్షన్, గమనించండి అని అర్థం, గమనిక అని అర్థం. సో దానిలో నానార్థాలు వస్తాయి, అసలైన అర్థాలు వస్తాయి. దీన్ని ఫుట్ నోట్ అంటారు. హల్లెలూయా. ఎన్ని చెప్పాను ఆయన? ఇంతకుముందు ఎప్పుడైనా మేము దీని అర్థాలు విన్నామని చేయొద్దండి. బహుశా మీరు విని ఉండకపోవచ్చు. నేనైతే ఇదే ఫస్ట్ మీకు చెప్పడం. వరుసగా చెప్పండి రా ప్రేమ్. ప్రాచీన ప్రతులు, మూల భాష, పాఠ్యాంతరము, ఫుట్ నోట్. పాఠ్యాంతరము అంటే అర్థమేంటి సీను? విన్న పాఠము యొక్క ఆంతర్యము, ఆ చెప్పబడిన ఆ చదవబడిన వచనాల యొక్క ఆంతర్యము, దాంట్లోనే అర్థం ఉంది. ఫుట్ నోట్కి అసలైన అర్థాలు నానార్థాలు వస్తాయని చెప్పాను. ప్రాచీన ప్రతులంటే స్టార్టింగ్లో ఉన్న ప్రతులు, బైబిల్ ప్రతుల నుంచి అర్థాలు. మూల భాష అంటే బైబిల్ రాసే కాలంలో, ఆ సంఘటన జరిగిన కాలంలో ఏ భాషలో మాట్లాడేవారో వాడుక భాషల్లో వాటి అర్థము అని ఇది మీరు గుర్తుంచుకోండి.